మీడియా ఛానల్ అందరినీ నుంచోబెట్టి, ఒరే మీ అందరిలో కల్లా లంచగొండులు ఎవరు, మీరు అందరిలో కల్లా బ్రోకర్లు ఎవరు, మీ అందరిలో కల్లా పార్టీలకు అమ్ముడుపోయే వాళ్ళు ఎవరో అని చెప్పారంటే వాళ్ళందరితో పాటు ఎక్కడా లేకుండా బయటకు వచ్చి నిఖార్సుగా నెక్కచ్చిగా నిలబడే ఒకే ఒక్క వ్యక్తి మన తెలుగు మీడియా స్ట్రీమ్లో బూతు మాటలతో మొట్టమొదటిసారిగా సుపరిచితమైన వ్యక్తి, అందరికీ పరిచయం బూతులతోనే అయిన వ్యక్తి కెప్టెన్ సాంబశివరావు గారు ఒక థంబ్నెయిల్ పెట్టారు. ఏంటా థంబ్నెయిల్ అని చూస్తే మాట్లాడింది ఒక డిబేట్లో ఆడు బుద్ధి తక్కువ ఎదవా నోరు జారెవడో మాట్లాడాడు. దాన్ని ఆ యాంకర్ ఖండించకుండా కంటిన్యూ చేశాడు. తర్వాత ఆ యాంకర్ అపాలజీస్ చెప్పాడు. దానికిను ఆ డిబేట్లో జరిగిన దానికి జగన్మోహన్ రెడ్డికి ఏంటి సంబంధం? దాంట్లో జగన్మోహన్ రెడ్డికి ఏంటి సంబంధం? దానికి నువ్వు హిందువులకి, క్రిస్టియన్స్కి, ముస్లిమ్స్కి ఏంటి సంబంధం? నువ్వు జర్నలిస్టువా, కడుపుకు అన్నం తింటున్నావా, ఇంకేమన్నా తింటున్నావా అని మనసారా నిన్ను అడగాలని ఉందా సామాన్య? ఎలా? సినిమా పరిశ్రమలో బ్రోకర్ లేరా? మీ సినిమా పరిశ్రమలో లేరా? మీ సినిమా ఇండస్ట్రీలో లంచముండలు లేరా అని ఒక డిబేట్లో మాట్లాడిన నువ్వు ఏమంటావు? వైఎస్ భారతి నడిపిస్తున్న సాక్షి ఛానల్ ఇలా జరిగింది. టీటీడీ చైర్మన్గా ఉన్న బిఆర్ నాయుడు నడిపిస్తున్న ఛానల్, మిడ్ నైట్ మసాలా ప్రోగ్రాంలు వేసుకున్న బిఆర్ నాయుడు నడిపిస్తున్న ఛానల్లో సినిమా ఇండస్ట్రీలో లంచముండలు లేరా అని డైరెక్ట్గా, అంటే అక్కడ జరిగిందేమో హోస్ట్, డిబేట్లో ఉన్న హోస్ట్ యాంకర్తో మాట్లాడాడు. దానికి యాంకర్ సారీ చెప్పాడు, మాట్లాడడం దాన్ని యాక్సెప్ట్ చేసిన దానికి యాక్చువల్గా తను ఖండించాలి. నువ్వు సీనియర్ జర్నలిస్ట్ అని చెప్పుకుంటూ సినిమా ఇండస్ట్రీలో లంచమండలు లేరా అన్నావుగా. అసలు నువ్వు అక్కడ కూర్చోడానికి అర్హత ఉందా నీకు? సాంబశివరావు, నువ్వు టీవీ5లో కూర్చోడానికి నీకు అర్హత ఉందా? యాజ్ అ జర్నలిస్ట్ అక్కడ కూర్చోడానికి నీకు అర్హత ఉందా?